మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ 2 మూవీ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఓజీ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఓజీ 2 మూవీ స్టోరీ ఏంటో, సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్ఏ ఆర్మీతో జపాన్ కి ఎందుకు సపోర్ట్ చేశారు, అండ్ లెఫ్టినెంట్ గా ఉన్న జై గంభీర్ హాన్జో స్క్వాడ్ కి ఎలా లీడర్ అయ్యాడో వీడియోలో తెలుసుకుందాం. అసలు ఓజీ 2 మూవీ స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ పైన బేస్ చేసుకుని డైరెక్టర్ సుజిత్ గారు అయితే కొన్ని మార్పులు అయితే చేశారు. అసలు ఇదంతా తెలియాలంటే 1943 వరల్డ్ వార్ 2 జరిగే సమయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వరల్డ్ వార్ 2 టైంలో కొన్ని కొలోనియల్ పవర్స్ ఉన్న కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిసిపోయి అంటే అలయన్స్ ఫామ్ చేసి వాళ్ళ టెరిటరీస్ ని ఇంకా పెంచడానికి జపాన్ దేశం మీద వార్ ప్రకటించి వాళ్ళ టెరిటరీస్ లాక్కోవడానికి ప్లాన్ చేశారు. కరెక్ట్ ఏమనుకున్న నేతాజీ అండ్ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ తో కలవడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే జపాన్ మీద వార్ లో మెయిన్ కంట్రీ యుఎస్ఏ, అండ్ ఆ టైంలో ఇండియాని రూల్ చేసేది కూడా యుఎస్ఏ కంట్రీయే. అందుకని ఇప్పుడు ఇండియాకి ఇంకా జపాన్ కి మెయిన్ శత్రువు వచ్చేసి యుఎస్ఏ. సో సుభాష్ చంద్రబోస్ గారు తన దగ్గర ఉన్న 40,000 ఐఎన్ఏ ఆర్మీని ఇండియన్ బార్డర్స్ లైక్ బుర్మా, మణిపూర్, ఇంపాల్ దగ్గర ఉంచారు. ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీని ఇండియాలోకి రాకుండా అడ్డుకోవడానికి. మనతో పాటు జపాన్ వాళ్ళు కూడా కలిసి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశారు. సో ఓజీ 2 మూవీ స్టోరీ ప్రకారం అందులో ఒకటే మన జై గంభీర్. అండ్ అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళని సముద్రంలో పడేసేవారంట. కానీ సముద్రంలో పడేసాక మన జై గంభీర్ బతికి ఉండడంతో సముద్రంలో పడేయడంతో జపాన్ సముద్రం దగ్గర మన జై గంభీర్ హాన్జో స్క్వాడ్ వాళ్ళకైతే దొరుకుతాడు. అయితే హాన్జో స్క్వాడ్ వాళ్ళు జై గంభీర్ అని బాగా ట్రైన్ చేసి వాళ్ళ గ్రూప్ కి లీడర్ గా ప్రకటిస్తారు. ఇక ఆ తర్వాత లెఫ్టినెంట్ జై గంభీర్ పేరుని ఒరోచి గెన్షిన్ గా మారుస్తారు. ఇప్పుడు హాన్జో స్క్వాడ్ పైన అటాక్ చేసి వాళ్ళ రాజ్యాన్ని లాక్కోవడానికి యాకుజా ట్రైబ్ అయితే ప్లాన్ చేస్తారు. కానీ మన హాన్జో స్క్వాడ్ లీడర్ ఒరోచి గెన్షిన్ వాళ్ళతో పోరాడి వీరమరణం పొందుతాడని ఓజీ పార్ట్ 1 లో చెప్తారు. అండ్ మీరు ఓజీ పార్ట్ 1 లో సీన్ చూసారా? యాకుజా ట్రైబ్ వాడు వచ్చి మన హాన్జో స్క్వాడ్ మాస్టర్ అయితే చంపేస్తాడు. అండ్ వాళ్ళు చంపిన 100 మందిలో ఒకటి మిస్ అవుతాడని మూవీలో చూపిస్తారు. అప్పుడే మన హాన్జో స్క్వాడ్ మాస్టర్ ఓజస్ గంభీర్ అని ఒక యోధుల్లా ట్రైన్ చేశానని, అండ్ యాకుజా ట్రైబ్ ని చంపేది కూడా ఓజస్ గంభీర్ అనే చెప్తాడు. ఇక అక్కడి నుండి తప్పించుకున్న ఓజస్ గంభీర ముంబైకి వస్తాడని పార్ట్ 1 లో చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ లో ఓజస్ గంభీర యాకుజా ట్రైబ్ ని మొత్తం చంపేస్తాడని చూపించారు. ఓజస్ గంభీర చంపిన యాకుజా ట్రైబ్ లో ఇతని కొడుకు కూడా చనిపోతాడు. ఇతని కొడుకును చంపినందుకు యాకుజా స్క్వాడ్ వాళ్ళు ఓజస్ గంభీర పైన రివెంజ్ తీసుకోవడానికి యాకుజా స్క్వాడ్ సరిపోదని ముంబై అండర్ వరల్డ్ డాన్ దేవుడి బైతో చేతులు కలుపుతారు. ఈ సిచ్యువేషన్ వస్తుందని తెలిసే ఓజస్ గంభీర ఆల్రెడీ హాన్జో స్క్వాడ్ వాళ్ళని జపాన్ లో ట్రైన్ చేస్తున్నట్టు మన కోజీ మూవీ క్లైమాక్స్ లో చూపిస్తారు. అసలు జై గంభీర హాన్జో స్క్వాడ్ లో ఎలా చేరాడని, అండ్ ఓజస్ గంభీర యాకుజా వాళ్ళను దేవుడి బైని ఎలా ఎదుర్కొంటాడనేదే ఓజీ 2 మూవీ స్టోరీ. అండ్ జపాన్ లో హాన్జో స్క్వాడ్ వాళ్ళు డ్రాగన్ ని పూజిస్తారు. అంతేకాని డ్రాగన్ ఓజస్ గంభీర పెట్ అయితే కాదు. ఓజీ 2 మూవీలో ఓజస్ గంభీర పెట్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్. ఆల్రెడీ అది ఓజీ పార్ట్ 1 రిలీజ్ అప్పుడు గన్స్ అండ్ రోజెస్ సాంగ్ లో చూపిస్తాడు. అసలు ఓజీ పార్ట్ 1 ఏమో కానీ ఓజీ పార్ట్ 2 స్టోరీ అయితే అద్దిరిపోతుంది. అండ్ ఓజీ 2 బడ్జెట్ అయితే చాలా హైగా ఉండబోతుంది. ఎందుకంటే ఓజీ 2 మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఇంకా గ్రాఫిక్స్ చాలా అవసరం. మరి ఇంతకీ మీలో ఎంతమంది ఓజీ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.